జైలు సూపరింటెండెంట్ శ్రీరామరాజరావు మీద ఎంక్వైరీ చేయండి ఆమె కోరారు. ఇక తనను రూమ్లోకి పిలిచి మనిద్దరం కలిసి రాజకీయాల్లోకి వెళ్దామంటూ అసభ్యకరంగా మాట్లాడారని తెలియజేసింది. ఇక సోమిరెడ్డితో ఫోటో తీసుకుంటే కూడా ఒప్పుకోలేదని, తనను ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అతడిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయాలపై జైలు అధికారులు తన మీద పగబట్టారని, చీడ పురుగును చూసినట్లు చూశారంది. ఇక అంతేకాకుండా నెల్లూరు జైలు వాసులు జైలు వాళ్ళు తనను వెలివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో, శ్రీరామరాజారావు సూపరింటెండెంట్ జైలు ఆయన నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఒక ఆడదాన్ని ఇబ్బంది పెట్టినోని కాంతకు బాగలేదని ఫోన్ చేస్తాడండి నాకు. నేను జైలు కాడికి వస్తాను, అప్పుడు ఇంటర్వ్యూ ఏం ఉండవండి. అనఫీషియల్గానే గేట్ ఓపెన్ చేసి తీసుకుంటారు పైకి. ఆ పైన ఉండే దానిలో ఆయన రూమ్ ఉంటుందండి. ఆయన రూమ్లో సీసీ కెమెరాలు కూడా ఉండవు. లోపల కూర్చోబెడతాడండి. శ్రీకాంత్కి బాగలేదు, ఆ జైలు డాక్టర్ ఇంత రిపోర్ట్ ఇచ్చాడు, ఆయన సంసారానికి కూడా పనికిరాడు, నేను 10 నెలల్లో రిటైర్డ్ అయిపోతాను, నువ్వు నాతో ఉండు, మన ఇద్దరం కలిసి రాజకీయాల్లోకి వెళ్దాం, నేను డబ్బు పెడతాను, నువ్వు స్టెబిలిటీగా ఉండు అని అన్నాడు. ఆయన సోమిరెడ్డి గారిని కూడా తిట్టాడండి. సోమిరెడ్డి గారితో నేను ఫోటో దిగి ఫేస్బుక్లో పెడితే వాడు ఒక రోతోడు, వాడితో నువ్వేంది ఫోటో దిగానని కూడా ఆయన ఆరోపించాడు. అవన్నీ కూడా న్యూస్లో వాయిస్ రికార్డులతో సహా వచ్చాయి. మీరు కావాలంటే ఒక వార్తలను రివైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఆ ఇష్యూ జరిగి ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు, జైలు వాళ్ళు నా మీద పగబట్టేశారండి. ఎంత పగబట్టారంటే జైలుకి వస్తే నన్ను చీడ పురుగుని చూసినట్టు చూడడం, అందరికేమో గంటలు ములాఖాతులు ఇచ్చి నాకు మాత్రం 40 నిమిషాలు మాత్రమే ఇస్తానని ఆంక్షలు పెట్టడం, నన్ను ఇన్నర్ ఇంటర్వ్యూ, అందరు పోతారండి ఇన్నర్ ఇంటర్వ్యూకి, నన్ను లోపలికి అలో చేయకుండా బోన్ల దగ్గరే మాట్లాడాలని ఆంక్షలు పెట్టడం. నా నంబరు సూపరింటెండెంట్ గారు బ్లాక్ చేశారు. కొత్తగా వచ్చిన ఆయన కూడా, ఇప్పుడు వచ్చిన ఆయన కూడా. నేను ఫోన్ చేసి శ్రీకాంత్ గురించి, హెల్త్ గురించి అడిగినా కూడా నాకు ఆన్సర్ చెప్పారండి. అది నన్ను వెలివేసేశారు. నెల్లూరు జైల్లో నన్ను వెలివేసేశారు.